అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సింగపూర్లోని యూనివర్సల్ స్టూడియోస్కి ఎలా రీచ్ అవ్వాలి, అసలు యూనివర్సల్ స్టూడియోస్ అంటే ఏంటి, సింగపూర్లో మిస్ అవ్వకూడని ప్లేసెస్లో ఫస్ట్ ఉండే ఈ యూనివర్సల్ స్టూడియోస్ని ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ని లిటిల్ ఇండియా అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ ఏరియా మొత్తం ఒక మినీ ఇండియాలా కనిపిస్తుంది. మీరు సింగపూర్ని విజిట్ చేయాలని అనుకుంటే మీ స్టే ఈ లొకేషన్కి దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ మనకి ఇక్కడ దొరికినంతగా సింగపూర్లో మరెక్కడా దొరకపోవచ్చు. మరి ఇక్కడ లోకల్ ఫుడ్ని టేస్ట్ చేయకూడదా అంటే టేస్ట్ చేయడం వరకు పర్లేదు, కానీ తనివి తీరా తినాలంటే మాత్రం మన ఇండియన్ ఫుడ్ పడాల్సిందే కదండి. మన ఇండియన్ ఫుడ్ వెరైటీస్ సింగపూర్లో ఏ రేంజ్లో దొరుకుతాయో మెనూ విత్ ఫుల్ ప్రైజెస్తో సహా నేను మీకు చూపించిపోతున్నాను, చూసేయండి. మనం ఇక్కడ చూసినట్లయితే నార్త్ ఇండియన్ ఫుడ్ ప్లెయిన్ నాన్, బటర్ చికెన్ మసాలా, చికెన్ మంచూరియా, గోబీ మంచూరియా, పనీర్ బటర్ మసాలా, బటర్ చికెన్, కడాయి చికెన్. వీటితో పాటు మనకి వెస్ట్రన్ ఫుడ్ కూడా ఇచ్చారు. బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్, మన ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ, ఎగ్ బిర్యానీ అండ్ ఆల్సో వెజిటబుల్ బిర్యానీ కూడా ఇచ్చారు. ఇంకా పరోటా విషయానికి వస్తే ఇండియాలో కూడా ఇన్ని పరోటా వెరైటీస్ ఉండవేమో. అండ్ ఫైనలీ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డెజర్ట్స్లో ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, టీ, కాఫీ, హార్లిక్స్తో సహా ఇక్కడ ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. మెనూ అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గ్రాండ్గా దోశ ఆర్డర్ ఇచ్చాం. ఇది ముస్తఫా సెంటర్. ఇక్కడ సిమ్ కార్డ్స్, డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్స్, గ్రోసరీస్ ఏదైనా రీజనబుల్ కాస్ట్కే దొరుకుతుంది. ఫుడ్ అండ్ మెడిసిన్ అయితే 24 అవర్స్ అవైలబుల్గా ఉంటుంది. హైదరాబాద్లో కోటీలా, వైజాగ్లో పూర్ణ మార్కెట్లా, విజయవాడలో బీసెంట్ రోడ్లా, రాజమండ్రిలో కోటగుమ్మంలా. సింగపూర్కి ముస్తఫా సెంటర్ అలాంటిదన్నమాట. ఇండియాకి రిటర్న్ అయ్యేటప్పుడు మన వాళ్ళకి గిఫ్ట్స్ ఏమన్నా తీసుకెళ్ళాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. అలా ముస్తఫా సెంటర్ నుండి దగ్గరలోనే ఉన్న ఫెరర్ పార్క్ మెట్రో స్టేషన్కి వచ్చాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని 7-Eleven స్టోర్ అంటారు. ఇది మనకి 24 అవర్స్ అవైలబుల్గా ఉండే కన్వీనియన్స్ స్టోర్. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన పాయింట్ హార్బర్ ఫ్రంట్ మెట్రో స్టేషన్. ఆ మెట్రో స్టేషన్ వివో సిటీ అనే ఒక మాల్కి అటాచ్ అయి ఉంటుంది. అక్కడి నుండి మనం సెంటోసా ఐలాండ్కి వెళ్ళాలి. సింగపూర్లో మనం ఏ పాయింట్కి వెళ్ళాలన్నా మెట్రో ఈజ్ ద మోస్ట్ కన్వీనియంట్ అండ్ అఫోర్డబుల్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అయితే కొంచెం కూడా నడవడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు మెట్రో కంటే బస్ ఆప్ట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మన మెట్రో ప్లాట్ఫామ్ నుండి బయటకి, మళ్ళీ ఆ బయట నుండి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే నియర్లీ 1 or 2 kilometers నడవాల్సి ఉంటుంది. కాబట్టి బస్ అయితే కనుక మనల్ని డైరెక్ట్గా డెస్టినేషన్ దగ్గరే డ్రాప్ చేస్తుంది. లెవెల్ 3కి వచ్చాము. అలా కొంచెం బయటకు వస్తే సెంటోసా కేబుల్ కార్స్ ఆకాశంలో వెళ్తున్నాయి చూడండి. వాటి టికెట్ ప్రైజెస్ కూడా అలా ఆకాశంలో ఉన్నాయని మేము మౌనంగా మోనోరైల్లో వెళ్తున్నాం. మోనోరైల్లో ఉన్నాము. అదేనండి సెంటోసా ఎక్స్ప్రెస్. అండ్ ఇది పైలట్ అవసరం లేకుండానే నడిచే ఆటోమేటిక్.
సింగపూర్లో మోనోరైల్ రూట్ ఓన్లీ హార్బర్ ఫ్రంట్ మెట్రో స్టేషన్ నుండి సెంటోసా ఐలాండ్ వరకు మాత్రమే ఉంది. సెంటోసా ఐలాండ్కి వెళ్ళాలంటే కేబుల్ కార్ మోనోరైలే కాదండి, బస్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా సింగపూర్ పోర్ట్ ఏరియా. కొద్దిసేపట్లో మనం సెంటోసా ఐలాండ్కి రీచ్ అవబోతున్నాం. ఎప్పుడెప్పుడు యూనివర్సల్ స్టూడియోస్లోకి ఎంటర్ అవుతామా అని ఫైనలీ మన డ్రీమ్ ల్యాండ్లోకి ఎంటర్ అయిపోయాం. యూనివర్సల్ స్టూడియోస్ అనేది ఒక ఫిల్మ్ స్టూడియో మరియు థీమ్ పార్క్. ఎలా అయితే మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రామోజీ ఫిలిం సిటీ ఉందో, హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి యూనివర్సల్ స్టూడియోస్ అలా అన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా 5 లొకేషన్స్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. మనం చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా చూస్తూ పెరిగిన హాలీవుడ్ మూవీస్ థీమ్స్తో ఈ పార్క్ని డిజైన్ చేశారు. మనకి బాగా తెలిసిన ట్రాన్స్ఫార్మర్స్, ద మమ్మీ రిటర్న్స్, జురాసిక్ పార్క్, మినియన్స్, హ్యారీ పాటర్ ఇలాంటివి మరెన్నో మనం ఇక్కడ చూడొచ్చు. అదిగో వచ్చేసాం. మనం చాలా మూవీస్లో చూసిన ది ఫేమస్ యూనివర్సల్ గ్లోబ్. ఏ ఎంట్రీ ఫీ అవసరం లేకుండానే ఇక్కడి వరకు మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యూనివర్సల్ స్టూడియోస్లో మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో మా నెక్స్ట్ వీడియోలో చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.